మాజీ సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. కేసీఆర్ రాజకీయం నచ్చుకే బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కు అనేక సూచనలు చేసినా పట్టించుకోలేదన్నారు. అనేక విషయాలపై కేసీఆర్ తో విభేదించారని వెల్లడించారు. ఎమ్మెల్యే కాకముందు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక విషయాలపైన నేను నాయకత్వానికి సరైన సూచనలు చేయడం జరిగింది. అనేక విషయాలపైన నాయకత్వంతో విభేదించడం జరిగింది. అయ్యా మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు కొన్ని పెద్ద రాజకీయ చరిత్ర ఉన్నది, మా జిల్లాను 6 ముక్కలు చేయకండి అని చెప్పి బతిలాడిన నేను. నా మాట పట్టించుకోలేదు. 6 ముక్కలు చేసి ఆగమాగం చేసింది మన వరంగల్ జిల్లా. ఇప్పుడు ఒక జనగామ, ఒక హనుమకొండ, ఒక వరంగల్, ఒక భూపాలపల్లి, ఒక ములుగు, ఒక మహబూబాద్, మన జిల్లా 6 ముక్కలు అయిపోయి. అరే కేసీఆర్ బిడ్డే అంటున్నది కదా, కేసీఆర్ బిడ్డ కవిత అంటున్నది. మా అయ్య అవినీతి చేసిండు, మా అన్న అవినీతి చేసిండు, అన్ని లంగ పనులు చేసిండు, నేను తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పుకుంటున్నా, ఉద్యమకారులను పక్కన పెట్టిండు, తెలంగాణ ధ్రువులను అందులో వెక్కించిండు, 1000 కోట్ల రూపాయలు సంపాదించిండు. అందుకని నేను సొంత తండ్రి అయినా తండ్రితోని దూరమై నేను పక్కకి వెళ్ళిపోయి వేరే పార్టీ పెట్టుకుంటా అని కవితే అంటున్నది కదా. ఒకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. అయితే కేసీఆర్ రాజకీయం నచ్చుకే బీఆర్ఎస్ కు దూరంగా ఉన్నారంటూ క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్ చెప్పండి, కేసీఆర్ కి సంబంధించి కూడా కడియం శ్రీహరి అనేక వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ స్పందన ఏ విధంగా ఉండబోతోంది? సుధా, నిన్న కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో పాల్గొన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాజీ సీఎం కేసీఆర్ పైన సంచలన వ్యాఖ్యలు చేశాడు. అందులో ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను అభివృద్ధి చేయడం పక్కకు పెట్టి ముక్కలు చేశాడంటూ కూడా ఘాటుగా స్పందించాడు. అంతేకాదు 7 ముక్కలు 6 జిల్లాలు చేసి వరంగల్ జిల్లాను ఆగం చేశాడు. ఆ సమయంలో నేను ఎంత రిక్వెస్ట్ చేసినా పట్టించుకోలేదు అని చెప్పేసి కూడా నిన్న కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడాడు. గతంలో స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా పనిచేసిన తాటికొండ రాజయ్య పైన కూడా ఇండైరెక్ట్ గా షటర్స్ వేశాడు. గతంలో అతను చేసిన పనుల వల్ల స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి తలంపు వచ్చింది. ఇక్కడికి వచ్చినటువంటి ఏ కార్యక్రమానికి వచ్చినా అతను ఆ కమిషన్లకు కకృతిపడి చేశాడు తప్ప ప్రజల కోసం ఏ పనులు చేయలేదు. దానివల్ల ఇక్కడ గన్పూర్ అభివృద్ధి కుంటపడింది. ఇప్పుడు నేను గన్పూర్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని చెప్పేసి మాట్లాడాడు. అదే ఈ సందర్భంగా గతంలో కేసీఆర్ చేసిన పనుల వల్ల ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా తీవ్రంగా నష్టపోయింది, అన్ని నియోజకవర్గాలు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డాయని చెప్పేసి చెప్పారు. అందులో ముఖ్యంగా ఈ వరంగల్ జిల్లాను 7 ముక్కలు చేసి 6 జిల్లాలు చేయడం వల్ల వరంగల్ యొక్క ప్రాశస్త్యం, వరంగల్ యొక్క ప్రాముఖ్యత పూర్తిగా తగ్గిపోయింది. వరంగల్ మరోసారి ప్రాముఖ్యతకు రావాలి అంటే అభివృద్ధి దానికి ప్రాముఖ్యత అని చెప్పేసి అభివృద్ధి చేస్తేనే ఆ వరంగల్ ఉమ్మడి జిల్లా వరంగల్ కు మరొకసారి పేరు వస్తుంది. అందుకే నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని చెప్పేసి అటు సీఎం రేవంత్ రెడ్డితో తనకున్న చనువుతోనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని నమ్మే నేను కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తున్నానని కూడా చెప్పాడు. సుధా, ప్రశాంత్, అయితే కేసీఆర్ కి నేను అనేక సూచనలు చేసినా ఇటు పట్టించుకోలేదంటూ కడియం శ్రీహరి చెప్తున్నారు. అదేవిధంగా అనేక విషయాలపై కూడా కేసీఆర్ తో విభేదించారంటూ కడియం శ్రీహరి వెల్లడిస్తున్నారు. అయితే ఈ విధంగా ఒక సీనియర్ లీడర్ మళ్ళీ కేసీఆర్ మీద నిందలు వేయటం, లేదంటే కేసీఆర్ ని ఆరోపించడం, మరి దీని మీద ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇదంతా ఏ విధంగా చూడొచ్చు? గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేసీఆర్ పదవిలో ఉన్నప్పుడు తీవ్ర అన్యాయం చేశాడు. ఆ సమయంలో డిప్యూటీ సీఎం గా పక్కకే ఉన్న కడియం శ్రీహరి అనేక సందర్భాలలో ఇది వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఒంటెద్దు నిర్ణయాలు తీసుకున్నాడని గతంలో కూడా కడియం శ్రీహరి పార్టీ మారిన సందర్భంలో కూడా చెప్పాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు. కేసీఆర్ చేసిన చారిత్రాత్మక తప్పిదాల వల్లే ఈరోజు వరంగల్ కి ఈ పరిస్థితి వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ కొంత దిద్దుబాటు చర్యలు చేపడుతుంది. ఈ చిన్న జిల్లాల పేరుతోటి వరంగల్ ముక్కలు చేసి అప్పుడు సిద్దిపేటను రాజధాని స్థాయిలో పెంచుకున్నారు తప్ప వరంగల్ ను తక్కువ చేసి చూడాలనే దురుద్దేశంతో ఆ రోజు 6 ముక్కలు చేసి ఈ యొక్క 6 జిల్లాలు చేసి ఈ యొక్క
ప్రక్రియకు పూనుకున్నాడు. ఆ సమయంలో నేను ఎంత చెప్పినా కూడా వినలేదు. అదే కాదు, విద్యారంగం విషయంలో కానీ మిగతా విషయాలలో కానీ తన అనుభవపూర్వకంగా అనేక విషయాలు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకుండా కేసీఆర్ తన సొంత నిర్ణయాలతోటి రాష్ట్రాన్ని ఇటు వరంగల్ జిల్లాను ఆగం చేశాడని కూడా కడియం శ్రీహరి ఇప్పటికే ఇదివరకు ఒకసారి చెప్పాడు, మరోసారి దాన్ని నిన్న రిపీట్ చేశాడు. అయితే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు కేవలము బురద రాజకీయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేలు కొట్టిపరిస్తున్నప్పటికీ కూడా వరంగల్ జిల్లా విషయంలో మాత్రం కొంత తీవ్ర అన్యాయం జరిగిందనేది మాత్రము వరంగల్ స్థానిక ప్రజలు చర్చించుకుంటున్న విషయం అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.